అందరికీ నమస్కారం. 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది మనందరి కల. కాని ఆ కలను నిజం చేసుకోవడానికి సరైన మార్గమేంటి? ఈరోజు మనం వికసిత్ భారత్ 2047 అనే బ్లూప్రింట్ను లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, మన దేశ భవిష్యత్తుకు మార్గాన్ని చూపే ఒక దిక్సూచి. ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ బ్లూప్రింట్ కేవలం కాగితం మీద ఉన్న ప్లాన్లాగే ఉండిపోతుందా, లేక యూనియన్ బడ్జెట్ ద్వారా నిజంగా వాస్తవ రూపం దాల్చుతుందా? ఎందుకంటే ఏ ప్లానైనా లక్ష్యాల నుండి ఆచరణలోకి వచ్చినప్పుడే దానికొక అర్థముంటుంది. ఈ భారీ బ్లూప్రింట్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా విభజించుకుందాం. ముందుగా దీనికి ఆర్థిక పునాది ఏంటి? ఆ తర్వాత దీన్ని నడిపించే 3 కీలకమైన స్తంభాలు ఏవి? ఆ తర్వాత దీన్ని ఎలా అమలు చేస్తారు? దీనివల్ల ఎవరికి లాభం? చివరగా 2047 వైపు మన ప్రయాణం ఎలా ఉండబోతోంది అనే విషయాలు చూద్దాం. ఏ పెద్ద ప్రణాళికకైనా డబ్బు చాలా ముఖ్యం కదా. సో ముందుగా మనం ఈ వ్యూహానికి బలాన్నిచ్చే ఆ ఆర్థిక పునాది సంగతేంటో చూద్దాం. నంబర్స్ చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వం మొత్తం ఖర్చులో దాదాపు 23% అంటే 12 లక్షల కోట్లకు పైగా రోడ్లు, పోర్ట్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి దీర్ఘకాలిక ఆస్తుల మీద పెడుతోంది. ఇది ఈరోజు పెట్టే ఖర్చు కాదు, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి, కొత్త ఉద్యోగాల కల్పనకు వేస్తున్న బలమైన పునాది అన్నమాట. సరే, ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ఒక పక్క వ్యూహముండాలి. ఈ బ్లూప్రింట్కు గుండెకాయలాంటి ఆ 3 మార్గదర్శక స్తంభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 స్తంభాలే వికసిత్ భారత్ విజన్కు ఆధారం. అవి ఆర్థిక వృద్ధి, ప్రజల సాధికారత మరియు సమ్మిళిత అభివృద్ధి. ఇప్పుడు వీటిలో ఒక్కోదాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి స్తంభం ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. దీనికి 2 ఇంజిన్లలాంటివి ఉన్నాయి. ఒకటి వ్యూహాత్మక తయారీ రంగం, రెండోది ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు. ఈ రెండూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. ఇవి కేవలం మాటలు కాదు, యాక్షన్ కూడా ఉంది. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ తయారీ కోసమే ఏకంగా 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సరుకు రవాణాను వేగంగా, చౌకగా చేసేందుకు ప్రత్యేక ఫ్రైట్ క్యారిడోర్లు నిర్మిస్తున్నారు. ఇవన్నీ దేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా వేస్తున్న చాలా నిర్దిష్టమైన అడుగులు. ఇక రెండో స్తంభం మన దేశానికి అతి పెద్ద బలం అయిన ప్రజల గురించి. అదే మానవ వనరుల అభివృద్ధి. నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగాలు సృష్టించడం ద్వారా ప్రజలను శక్తివంతులుగా మార్చడమే దీని లక్ష్యం. ఇక్కడ పాతకాలం చదువులు కాదు, భవిష్యత్తుకు అవసరమైన స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆరోగ్యం రంగంలో 1,00,000 మంది కొత్త నిపుణులను తయారు చేయడం నుంచి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ లాంటి డిజిటల్ రంగాల కోసం క్రియేటర్ ల్యాబ్స్ పెట్టడం వరకు రేపటి ఉద్యోగాలకు మన యువతను సిద్ధం చేయడమే దీని వెనకున్న వ్యూహం. మూడోది చాలా ముఖ్యమైనది, సమ్మిళిత అభివృద్ధి. అంటే ఎదుగుదల అనేది కేవలం కొన్ని నగరాలకే పరిమితం కాకూడదు. అభివృద్ధి ఫలాలు వ్యవసాయ రంగానికి, వెనుకబడిన ప్రాంతాలకు, ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు కూడా చేరాలి. అందర్నీ కలుపుకొని పోవడమే దీని ఉద్దేశం. దీనికోసం టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారో చూడండి. వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. మరోవైపు తూర్పు రాష్ట్రాలలో కొత్త ఆర్థిక కారిడోర్లను డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ప్లాన్ అయితే చాలా బావుంది, కాని దాన్ని ఎప్పుడు, ఎలా అమలు చేస్తారు? అసలు టైంలైన్ ఏంటి? ప్రణాళిక నుండి ఆచరణలోకి మారే ఆ కీలకమైన దశను ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం ఈ భారీ ప్రాజెక్ట్ యొక్క టైంలైన్లోకి వెళ్దాం. రాబోయే సంవత్సరాల్లో ఏ కీలకమైన మార్పులు రాబోతున్నాయో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. చూడండి, ఈ రోడ్ మ్యాప్ చాలా పక్కాగా దశలవారీగా ఉంది. 2024లో పన్నుల సరళీకరణతో మొదలై ఏప్రిల్ 2026 నాటికి కొత్త పన్ను చట్టం, 2028 నాటికి కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు, ఇలా ప్రతి అడుగు 2047 లక్ష్యం వైపు పడుతోంది. ఈ మైలురాళ్లు కేవలం తేదీలు కాదు, దేశ ఆర్థిక విధానంలో రాబోయే పెద్ద మార్పులకు ఇవి స్పష్టమైన సూచికలు. ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ దీనివల్ల అసలు ఎవరికి లాభం? ఈ సంస్కరణల ప్రభావం ప్రజల జీవితాలపై
ఎలా పడబోతోంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ బడ్జెట్లో ముఖ్యంగా 4 వర్గాలను టార్గెట్ చేశారు: రైతులు, స్టార్టప్లు మరియు చిన్న పరిశ్రమలు, మనలాంటి సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలు, ఇంకా గ్లోబల్ ఇన్వెస్టర్లు. వాళ్లకు ఏమేం లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు మధ్యతరగతి వాళ్లు ఫారెన్ ట్రిప్ వెళ్తే దానిపై కట్టే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఇప్పుడు కేవలం 2% తగ్గుతుంది. ఇది వెంటనే కనిపించే ఉపశమనం. అలాగే చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం 10,000 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మరిన్ని కొత్త ఉద్యోగాలొస్తాయి. అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు పన్ను రాయితీలిస్తే వాళ్లు మన దేశంలోకి మరిన్ని పెట్టుబడులు తెస్తారు. సరే, ఇవన్నీ వేర్వేరు భాగాలుగా చూసాం కదా. వీటన్నింటినీ కలిపి ఉంచే అసలు సూత్రం, అసలు ఫిలాసఫీ ఏంటి? మన ప్రయాణం ఎలా సాగబోతోంది? చివరిగా అది చూద్దాం. ఈ మొత్తం బ్లూప్రింట్ వెనుక ఉన్న మూలసూత్రం సబ్కా సాథ్ సబ్కా వికాస్. అంటే అందరి కృషితో అందరినీ కలుపుకొని అభివృద్ధి చెందడం. కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్రాలు కూడా కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ బడ్జెట్ యొక్క మొత్తం సారాంశాన్ని ఈ ఒక్క వాక్యంలో చెప్పొచ్చు: అస్థిరంగా ఉన్న ఈ ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ, మన ఉత్పాదకతను పెంచుకుంటూ, అందరికీ అవకాశాలు కల్పించేలా ఈ బడ్జెట్ ఒక వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది వేస్తోంది. ఇప్పుడు మన ముందు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. కాని అసలు ప్రయాణం, అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం గమనించాల్సిన కీలకమైన మలుపులేవి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. విన్నందుకు ధన్యవాదాలు.